విజయనగరం జిల్లాలో బీసీ కాలనీలో అతి దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సత్యారావు అనే వ్యక్తి ఒక పసిమొగ్గపై కామాంధుడిగా మారి కాటేశాడు. తన కామంతో కళ్ళు మూసుకుపోవడం వల్ల, తను చేస్తున్న ఆ దుర్మార్గపు పని వల్ల రేపొద్దున్న బాలిక యొక్క భవిష్యత్ ఏమవుతుందో, బాలికకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, నా కామవాంఛ తీర్చుకోవడానికి ఇలాంటి పసిమొగ్గపై నేను ఇంత దారుణానికి పాల్పడుతున్నాను అంటూ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతి దారుణంగా ఒక చంటి బిడ్డని అతి పైశాచికంగా అత్యాచారం చేశాడు. సో పేరెంట్స్ పాపం పిల్లల్ని బయటికి పంపించాలంటేనే ఎంత భయపడిపోతున్నారు. అలాంటిది పిల్లల్ని ధైర్యం చేసి తమ పాల వ్యాపారానికి సంబంధించి అమ్మమ్మ ఇంటికి వచ్చినటువంటి ఆ బాలికని పాల వ్యాపారానికి సంబంధించిన డబ్బుల్ని తీసుకురామా, ఫలానా ఇంట్లో వాళ్ళు మనకి ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పింది. సో ఆ మనవరాలు ఎలా అయినా అమ్మమ్మ చెప్పిన టాస్క్ ని నేను పూర్తి చెయ్యాలి అనేసని చెంగున ఎదుర్కొంటూ ఎవరు ఇంటి పేరైతే చెప్పిందో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పాపం పిల్ల వెళ్ళేసరికి నీకు చాక్లెట్లు కావాలా, బిస్కెట్లు కావాలంటూ ఆ సత్యారావు ఆశ చూపించి లోపలికి తీసుకెళ్లి అతి దారుణంగా అత్యాచారం చేశారు. సో వెంటనే ఆ బాలిక ఒక అయోమయ పరిస్థితిలోకి, దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయి అసలు ఏం జరిగిందో, తన వయసుకి ఆ దుర్మార్గుడు చేసిన చేష్టలకి ఎటువంటి సంబంధం లేదు, అసలు నాపై ఎందుకు ఆ అంకులు ఇలా చేశారు అంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పింది. తమ బిడ్డను పట్టుకొని బోరున విలిపించారు. ఈ విషయం బయటికి పొక్కితే మా బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అలా అని ఊరుకుంటే మరొక పసిబిడ్డను కూడా ఇలానే చేస్తాడు ఆ కామాంధుడు. సో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు సందిగ్ధంలో పడిపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. జరిగిన సంఘటన తీరు అంతా కూడా చెప్పారు. బాలికపై ఉన్న ఒంటిపై ఉన్న గాయాలన్నీ కూడా చూపించారు. సో పోలీసులు అయితే మాత్రం పోక్సో చట్టం గురించి ఒక ధైర్యాన్ని కల్పించి నిందితుడికి ఎలాంటి కఠిన శిక్ష అమలు అయ్యే అవకాశం ఉందో అలాంటి చట్టాలన్నీ కూడా వారికి చెప్పి ఒక ధైర్యాన్ని నెలకొల్పారు. సో వెంటనే నిందితుడి మీద కేసు నమోదు చేశారు. సో ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ అధికారులు పోక్సో చట్టం గురించి పసిమొగ్గలపై మీలాంటి వారు దాడి చేస్తే ఎలాంటి కఠినమైన శిక్షలు అమలవుతాయో, మీ జీవితం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఎన్ని అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ అన్ని తీస్తున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుపోయి చిన్న పిల్లల యొక్క జీవితాలతోటి చెలగటం ఆడటమే వీళ్ళకి ఒక రొటీన్ అయిపోయిందేమో. ఎందుకంటే అభం శుభం తెలియని పిల్లలైతే ఏమీ చెప్పుకోలేరు కదా ఏం జరిగిందో. వాళ్ళైతే ఏదో చిన్న పని చెప్పేసి భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి తమ కోరిక నెరవేర్చుకుంటే చాలు, మా కోరిక నెరవేరిపోతే చాలు, ఆ బిడ్డ జీవితం ఏమైపోయినా పర్వాలేదు అంటూ అతి దారుణంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది కామాంధులు అనుకోవచ్చు. సో పాపం బిక్కు అనుకుంటున్న ఆ చిన్నారిని చూసిన తర్వాత పోలీసులు కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. తనకి ఎలా అయినా న్యాయం చేయాలని నడుం బిగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సో నిందితుడు కూడా జరిగిన దాని గురించి అంతా కూడా ఒప్పుకున్నాడు, నేనే అత్యాచారం చేశానని. పోక్సో చట్టాన్ని కూడా, పోక్సో యాక్ట్ ను కూడా తనపై అయితే మాత్రం వేశారు. సో ఇదే అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితుడి దగ్గర వాంగ్మూలం తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి రాఘవులు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే వినేద్దాం. నా పేరు రాఘవులు, చిక్కుపల్లి డిఎస్పీ. ప్రస్తుతం విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీగా చేస్తున్నాను. ఇక్కడ విజయనగరంలో ఒక నీచమైన నికృష్టమైన నేరం ఒకటి జరిగింది. అది చాలా హేయమైన నేరం. ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, చాలా చిన్నపిల్ల, 12 సంవత్సరాలు. వాళ్ళ అమ్మమ్మ పాలు అమ్ముతూ ఉంటుంది. ఆ పాలు అమ్మే క్రమంలో ఈ నెల 10వ తేదీ నాడు ఈ పాప పాలు తీసుకొని పాలు డెలివరీ చేయడానికి ముద్దాయి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో అప్పుడు ముద్దాయి ఒకడే ఉన్నాడు. ముద్దాయి పేరు రాజేటి సత్యారావు, 53 ఇయర్స్. ఈ అమ్మాయిని, 12 సంవత్సరాల అమ్మాయిని ఆ ఒంటరిగా ఉండడం చూసి పాలు డబ్బులు ఇస్తానని చెప్పి తన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. దాంతో ఎవరికైనా చెప్తే నీ మీద
యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరించాడు. ఆ క్రమంలో అమ్మాయి బట్టలు ఎత్తుతుండగా ఆ తల్లి చూసి ఆ బ్రెస్ట్ మీద మిగతా పార్ట్స్ మీద ఆ రెడ్ కలర్లో అబ్రేషన్స్ చూసి అనుమానించి గట్టిగా అడిగితే అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. దాంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. మన ఎస్ఐ నరసింహమూర్తి గారు, సిఐ నరసింహమూర్తి గారు, అలాగే ఉమ్మన్ ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేసి ఆ ముద్దాయిని పట్టుకొని ఇప్పుడు ఈ రోజు రిమాండ్కి పంపిస్తున్నారు. ఓన్లీ దీనికి ఈ పోక్సో చట్టం అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈవెన్ మరణ శిక్ష కూడా విధించదగ్గే శిక్షలు ఉన్నాయి ఇందులో. దీనికి నేరం అనేది నిరూపణ తప్పనిసరిగా ముద్దాయి మీదే ఉంటుంది. మామూలుగా మనం ఎవరైనా కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే నిరూపించాలి ముద్దాయి నేరం చేశాడని. కానీ ఇందులో అలా కాదు. ఎవరి మీద అయితే నేరం మోపడుతుందో ఆ ముద్దాయి నిరూపించుకోవాలి, నేను ఈ నేరం చేయలేదు అని. నిరూపించుకోనంత కాలం ఆయనే నేరం చేసినట్లుగా ఆ కోర్టు భావిస్తుంది. కాబట్టి చాలా వరకు మన జిల్లాలో ఈ పోక్సో కేసుల్లో శిక్షలు పడ్డాయి. చాలా మంది జైల్లో పంపుతా ఉన్నారు. ఇటువంటి నేరాలు ఎవరైనా రహస్యంగా గోప్యంగా ఉంచినా, రాజీ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి.